ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నోటిఫికేషన్ క్లోజ్ అయ్యే టైం నుండి మనకి రఫ్‌లీ 3 ఆర్ 4 మంత్స్ టైం ఉంటదన్నమాట ప్రిపరేషన్‌కి. అంటే మనకి నోటిఫికేషన్ మార్చ్‌లో క్లోజ్ అయితే 4 మంత్స్ జులై గాని, ఆగస్ట్‌లో గాని ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇప్పుడు నుండి ప్రిపేర్ అయితే మీరు జాబ్ ఎలా కొట్టొచ్చని ఒక సింపుల్ రోడ్ మ్యాప్ ఇస్తాను. వీడియో చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. ఫుల్‌గా చూడండి. నువ్వు ఎన్ని పనులు చేస్తున్నావో అన్నీ ఆపుకొని నోటిఫికేషన్ నుండి సిలబస్ అనేది నోట్ చేసుకో. సెపరేట్ నోట్స్‌లు పెట్టుకో. అర్థమెటిక్, రీజనింగ్, జీకే అండ్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్‌కి సెపరేట్ నోట్స్‌లుండాలి. ఎందుకంటే రైల్వేలో జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్. అదే స్కోరింగ్. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సెపరేట్ నోట్స్ ఉండాలి. నువ్వు జీకే మొత్తానికి ఒక నోట్స్ పెట్టినా పర్లేదు. అర్థమెటిక్ సెపరేట్ నోట్స్, రీజనింగ్ సెపరేట్ నోట్స్. ఫస్ట్ 3 మంత్స్ నువ్వు సిలబస్ కంప్లీట్ చేయడమే ఫోకస్ పెట్టాలి విత్ బేసిక్స్ అన్నమాట. నువ్వు సబ్జెక్ట్ డీప్‌గా వెళ్ళొద్దు. బేసిక్స్ నేర్చుకో, ఫార్ములాస్ నేర్చుకో, షార్ట్ కట్స్‌కెళ్ళకుండా మెథడ్ నేర్చుకో చాలు. షార్ట్ కట్ అనేది నువ్వు బేసిక్ చదివేసి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేర్చుకుంటే నీకింకా బాగా గుర్తుంటది. ఇంకా స్పీడ్ ఇంప్రూవ్ అవుద్ది. అర్థమెటిక్, రీజనింగ్, జీకే, జీఎస్‌కి నీకు సోర్సెస్ కావాలి. నేను ఆల్రెడీ బెస్ట్ బుక్స్ ఫర్ గ్రూప్ డి వీడియో చేశాను. ఒక్కసారి చూడు. సో, ఆ వీడియోలో నేను బిగినర్స్‌కి ఏ బుక్స్ ఉండాలి, లేదా మిగతా ఎగ్జామ్స్‌కి ఏ బుక్స్ ఉండాలి అనేది క్లియర్‌గా మెన్షన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడు. ఆ వీడియో నుండి సోర్సెస్ తీసుకో. లేదు అంటే నువ్వు యూట్యూబా, లేదా ఆన్‌లైన్ కోర్సా ఏదుంటే అది తీసుకో. ఆ సోర్సెస్ నుండి నువ్వు సిలబస్ అండ్ ప్రాక్టీస్ పెట్టుకోవాలనమాట. నెక్స్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? 4 సబ్జెక్ట్స్ ఒక డేలో పెట్టుకోవాలి పక్కా. 4 సబ్జెక్ట్స్ ఒక డేలో పెట్టుకో. అర్థమెటిక్, రీజనింగ్, జీకే, జీఎస్ ఇవన్నిటికి టైమ్ టేబుల్ ఎలా పెట్టుకోవాలని నేను ఆల్రెడీ వీడియో చేశాను. టైమ్ టేబుల్ ప్రకారం నువ్వు చదువుకో. నువ్వు చేయాల్సిందేంటంటే ఒక టాపిక్ కంప్లీట్ చేయడం, ఒక టాపిక్ టెస్ట్ రాయడం. ఫుల్ డే అయిపోయాక ఆ రోజు ఏం చదివావు అనేది ఒకసారి నోట్ చేసుకోవడం అండ్ సెకండ్ డే మార్నింగ్ లేచిన వెంటనే రివైజ్ చేయడం. ముందు రోజు ఏం చదివావు అని. సో, అది అయిపోయాక సెకండ్ డే వేరే టాపిక్. అది కూడా అయిపోయాక థర్డ్ డే. అలా 1 వీక్ అయ్యాక నువ్వు మొత్తం ఈ 1 వీక్ ఏం చదివావనేది రివిజన్. రివిజన్ లేకపోతే నీకెప్పటికి అవ్వదు. నువ్వు మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేయ్యాక రివిజన్ టైమ్‌లోనే, ప్రాక్టీస్ టైమ్‌లోనే మొత్తం రివిజన్ చేస్తాను అంటే అస్సలవ్వదు. ఇప్పుడు నుండే నువ్వు రివిజన్ చేసుకుంటూ వెళ్తే నీకు ప్రాక్టీస్ టైమ్‌కి చాలా స్పీడ్ అయిపోతావు. అండ్ చాలామంది చెప్పరు. కానీ సిలబస్ కంప్లీట్ చేస్తున్నప్పుడు మాత్రం మాక్ టెస్ట్ రాయొద్దు. ఓన్లీ టాపిక్ టెస్టే బెటర్. ఫుల్ మార్క్స్ వద్దు. అలా 3 మంత్స్ తర్వాత నువ్వు ఎప్పుడైతే సిలబస్ కంప్లీట్ చేస్తావో నువ్వు ఖచ్చితంగా ఇంక రివిజన్ మీద పడాలనమాట. రివిజన్ ఏంటంటే నువ్వు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అండ్ మాక్ టెస్ట్ మామ. ఈ మాక్ టెస్ట్ కంటిన్యూయస్‌గా నువ్వు 3 మంత్స్ రాయాలి. ఎన్ని వీలైతే అన్ని రాయాలి. అంత అనాలిసిస్ చేసుకోవాలి. నేను అనాలిసిస్ ఎలా చేసుకోవాలి అని ఆల్రెడీ చాలా వీడియోస్‌లో చెప్పాను. పేపర్ అనాలిసిస్ ఎంత ఇంపార్టెంటో కూడా చెప్పాను. ఈ మాక్ టెస్ట్‌లోనే నువ్వు ఎక్కువ స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. చాలామంది చేసే తప్పేంటి అంటే 60 మార్క్స్‌కి 60 కరెక్ట్‌గా రైట్ పెట్టి ఎగ్జామ్ నుండి వచ్చేస్తే నాకు నార్మలైజేషన్‌లో మార్క్స్ కలిసిపోతే నేను 70 దాటేత్తాను. నాకు 10 మార్క్స్ కలిసిపోతాయి అని అనుకుంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఒక్కొక్కసారి నార్మలైజేషన్‌లో ఎక్కువ మార్క్స్ కలవనమాట. అప్పుడు దెబ్బైపోతారు. సో, నువ్వు ఎన్ని క్వెషన్స్ ఎక్కువ వీలైతే అన్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చెయి. నేను జనరల్‌గా అయితే 85-90 క్వెషన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తా. మిస్టేక్స్ అవుతాయి. నాకు యాక్యురసీ ఎక్కువ పెడతాను కాబట్టి నాకు మిస్టేక్స్ కొంచెం తక్కువే అవుతాయి. నేను ఆ యాక్యురసీ బిల్డ్ చేసుకోవడానికి నాకు మాక్ టెస్ట్ ఇవన్నీ చాలా యూజ్ అయ్యాయి. దానికి టైం పడతది. కానీ నువ్వు ఎక్కువ క్వెషన్సే అటెంప్ట్ చేయడానికి ట్రై చెయి. ఎందుకంటే నువ్వు ఎక్కువ క్వెషన్స్ అటెంప్ట్ చేసావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు అంత సిలబస్ కంప్లీట్ చేసావు అనేసి. సో, నువ్వు ఎన్ని క్వెషన్స్ కవర్ చేస్తే, ఎన్ని టాపిక్స్ కవర్ చేస్తే నీకు అంత కంప్లీట్ అయినట్టు సిలబస్. నువ్వు ఇలా అనాలిసిస్ చేసుకోవాలి. సో, ఇదయ్యాక నువ్వు ఎప్పుడైతే 90% యాక్యురసీతో వచ్చి నువ్వు మాక్ టెస్ట్ బాగా అటెంప్ట్ చేసి నీవు రా స్కోర్ 70 ప్లస్ చేస్తున్నావో నీకు స్కోప్ ఉంది. లేదు అంటే నువ్వు ట్రై చేయాలి. సో, ఇదయిపోయాక పీఈటీకి చాలామంది ఏటి చేస్తారంటే రిజల్ట్ వరకు వెయిట్ చేస్తారు. రిజల్ట్ వరకు వెయిట్ చేయొద్దు. మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ రాసారో అప్పటి నుండే ప్రయత్నించండి. సరిపోద్ది. ఎక్కువ వెయిట్ చేయొద్దు. నేను పీఈటీకి సెపరేట్ వీడియో చేస్తాను. నేను ప్రిపరేషన్ అన్నాను కదా అని కంటిన్యూయస్‌గా ఒక టాపిక్ అయిపోయాక ఇంకో టాపిక్, ఇంకో టాపిక్ అయిపోయాక ఇంకో టాపిక్ అలా ఎక్కువ చదవద్దు. నీకు ఆ టాపిక్ వచ్చిందా లేదా పక్కా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకో. ఆ టాపిక్ వస్తేనే వేరే టాపిక్‌కెళ్ళు. అలాగని టూ డీప్ వెళ్ళొద్దు. చెప్తున్నాను గదా! నీకా క్వెషన్ అర్థమవుతుందా? నువ్వు ఇంకోడికి ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నావా? బేసిక్. అంటే నువ్వు టాపిక్ టెస్ట్ రాస్తావు. నువ్వు 10 క్వెషన్‌లు రాస్తున్నావు అంటే నీకు 5 వస్తే చాలు. నువ్వు 10కి 10 పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 5 వస్తున్నాయి లేదా 6 వస్తున్నాయి. ఆ తర్వాత ప్రాక్టీస్‌లో ఇంప్రూవ్ అవుతే ఇది గుర్తుపెట్టుకోండి చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. మీకు ప్రిపరేషన్‌లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయి రిప్లై ఇస్తా. లేదు ఇంకెక్కువ డౌట్స్ ఉన్నాయంటే నాకు ఇన్‌స్టాలో మెసేజ్ చేయండి. పక్కా రిప్లై ఇస్తా లేట్ అయినా సరే. అండ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకో. పేరు గుర్తుందిగా మనోజ్ జర్నీ. పో సైనింగ్ ఆఫ్.